పహల్గాం ఉగ్ర దాడి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పహల్గాం కేసు విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని హెచ్చరించింది. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించింది సుప్రీంకోర్టు. కశ్మీర్ అనేది చాలా సున్నితమైన అంశమని పేర్కొంది. తాము దర్యాప్తు చేసే అధికారులం కాదని తెలిపింది. దేశ ప్రజలంతా ఒక్కటిగా నడవాలని సూచించింది. పిటిషనర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అంది. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పిటిషనర్ కేసు వెనక్కి తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పహల్గాం కేసు విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని హెచ్చరించింది. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించింది సుప్రీంకోర్టు. కశ్మీర్ అనేది చాలా సున్నితమైన అంశమని పేర్కొంది సుప్రీంకోర్టు. తాము దర్యాప్తు చేసే అధికారులం కాదని తెలిపింది. దేశ ప్రజలంతా ఒక్కటిగా నడవాలని సూచించింది సుప్రీం ధర్మాసనం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, యశ్వతి, పహల్గాం ఉగ్రవాద ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరపాలంటూ ఒక పిటిషనర్ కొన్ని అంశాలను లేవనెత్తుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఖచ్చితంగా ఈ పిటిషన్ను విచారించేది లేదంటూనే పిటిషనర్ను ఆగ్రహించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన ఎంతో సున్నితమైంది. ఈ విషయంలో ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అంటే కేంద్ర భద్రతా బలగాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు విచారణ జరపడం, రిటైర్డ్ జడ్జిలతో కమిషన్ వేయడం లాంటి అంశాలు ఖచ్చితంగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే. సో ఈ విషయంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి భారతీయుడిగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పిటిషన్లు వేసి భారత సైన్యాన్ని ఏ విధంగానైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు ఒక భారతీయుడిగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు కలిసికట్టుగా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పిటిషన్లు వేసేటటువంటి సమయంలో ఖచ్చితంగా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటివి వేయడం మాత్రం సరైంది కాదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా పిటిషనర్ పేర్కొన్నటువంటి అంశాలను పరిశీలిస్తే ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి ఘటనను రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ఒకటి, మరోపక్క కాశ్మీర్కు వెళ్తున్నటువంటి యాత్రికులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని ఆదేశించాలి సుప్రీంకోర్టు అనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే చూస్తూనే ఉన్నాం, ఎప్పుడైతే 22వ తేదీన ఈ ఘటన జరిగితే ఆ తర్వాత కేంద్రం స్పందిస్తున్నటువంటి తీరు, ఇప్పటికే త్రివిధ దళాంతా కూడా ఒకవైపు అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏరివేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఎప్పటికప్పుడు కేంద్రం ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తూ ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను మట్టి కరిపించాలనే దాని మీద కూడా ఒకవైపు వాళ్ళ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో పిటిషనర్లు ఒక టైంపాస్ లాంటి వ్యవహారంతో ఇటువంటి పిటిషన్లను దాఖలు చేయడం మాత్రం సరైంది కాదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇటువంటి పిటిషన్లు వేస్తూ భారత రక్షణ దళాలకు ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇబ్బంది పెట్టొద్దు అనే విషయం పైన జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పిటిషన్లో వాళ్ళు పేర్కొన్నటువంటి కాశ్మీరీ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం పైన అవసరమైతే హైకోర్టుకు వెళ్ళొచ్చు అనే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ ఇదే అంశాలతో అంటే రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి, లేదంటే కాశ్మీర్ ప్రభుత్వాన్ని ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టులు ఆదేశించాలనే విషయాలతో మాత్రం ఇతర ఏ కోర్టుకు వెళ్లేందుకు ఛాన్స్ లేదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.